సో నిన్న ఎపిసోడ్లో అందరికీ చాలా నలుగురికి అయితే గిఫ్ట్స్ అయితే వచ్చినాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ జ్ఞాపకాలు కానీ గుర్తులు కానీ అంటే ఏదో ఒకటి సంథింగ్ అలాంటివి పంపించి వాళ్ళందరూ ఎమోషన్ అయితే చేశారు. సో అందరిది ఓకే, బట్ విష్ణుప్రియది వచ్చింటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే తనకి పేరెంట్స్ ఇద్దరూ లేరు, మమ్మీ డాడీ ఇద్దరు లేరు. డాడీ ఎప్పుడో చనిపోయారు, మమ్మీ కూడా రీసెంట్గా చనిపోయారంట. సో ఇది చాలా కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్. అంటే ఇవన్నీ లేకపోయినా కూడా, అంటే ఏ గిఫ్ట్ తన ఎమోషనల్ అవ్వకపోయినా సరే దాని స్టోరీ ఏంటి అందరికీ ఎమోషనల్ అనిపిస్తుంది. విష్ణుప్రియది తనకి ఏదైనా వచ్చింటే బాగుంది అనిపిస్తుంది. తన ఎమోషనల్ అనేది ఎప్పుడైనా తనన్నా సింపతినే వాడుకుంటుంది. ఇప్పుడు కూడా తను అక్కడ కూడా సరే తను హ్యాపీగానే ఉంటుంది, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా తన మూల తను ఉంటుంది. అంత ఎమోషనల్ కూడా నవ్వుతుంది. తన ఎమోషనల్ అంతా దాచేసుకొని అలా ఉండడం గ్రేట్ అబ్బా. నాకు రూమ్లో అందరూ ఏడ్చినట్టు కనిపిస్తుంది, కానీ విష్ణుప్రియ ఎక్కడ ఏడ్చినట్టు కానీ ఆ సింపతిని వాడుకున్నట్టు కానీ అసలు ఎక్కడా కనిపించలేదు. అదే నేను కాదు, నువ్వు ఇంకా మీరు ఎవరో ఒకళ్ళు ఉన్నా సరే కొంచెం ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేసే స్టేజ్కి వస్తాం. బట్ కానీ విష్ణుప్రియ అలా లేదు. సో చూడాలి తన గిఫ్ట్ ఏదైనా వాళ్ళ మమ్మీకి కానీ వాళ్ళ డాడీకి కానీ ఒక్క మెమొరీ పంపించి తను ఏడిపోతే అక్కడైనా తను ఏడ్చి తన మెమొరీని అంటే షేర్ చేసుకొని తన ఎమోషన్ అక్కడైనా అవుతుందా, అదైనా యూజ్ చేసుకుంటుందా అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఎవరో వాళ్ళు ఏడుపు రాకపోయినా ఏడ్ చేసి దాని మీద ఏదో సింపతి గెయిన్ చేద్దామని ట్రై చేశారు. బట్ కానీ విష్ణుప్రియ అలా లేదు. చాలా మంచిగా అనిపించింది. అలాగే ఉండాలనుకుంటున్నాను. విష్ణుప్రియ చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. సో నాకైతే చూసుకుంటే విష్ణుప్రియ కోసమైనా ఆ ఎపిసోడ్ వచ్చిన ఏడుపు లేకుండా ఎటువంటి ఏమీ లేకుండా స్వచ్ఛంగా ఆడుతుంది అనిపించింది, మంచిగా ఆడుతుంది అనిపిస్తుంది. సో చూడాలి ఈసారి ఆ గిఫ్ట్ అయితే పంపించింది బిగ్ బాస్. కొంచెం తన ఎమోషన్ నేను చూడాలి.